హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు ప్రతిరోజు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ ఎక్స్‌ప్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే మనం జనరల్‌గా చెప్తుంటాం, "నీకసలు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? అసలు నా దగ్గర డబ్బులనేవే లేవు." అంటే ఇక్కడ చూడండి మన అసలు అని చెప్తుంటాం గదా! ఇలా చెప్పడానికి మనం ఏ రకమైన ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. ఒక ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ ద్వారా మనం ఇలాంటివి చెప్పొచ్చు. అదేంటంటే అట్ ఆల్. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్నెలా ఉపయోగించాలో చూద్దాం. సో, మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు డౌట్‌ని వ్యక్తం చేస్తూ ఉంటాం. అసలు అతను డాక్టరేనా? అతను మనిషేనా? అంటే నిజంగానే డాక్టరేనా? అని చెప్తుంటాం కదా! అలా చెప్పే సందర్భాల్లో ఆర్ యూ ఎ డాక్టర్ అట్ ఆల్? ఈస్ హి ఎ డాక్టర్ అట్ ఆల్? నాకు డౌట్‌గా ఉంది. ఈస్ హి ఎ డాక్టర్ అట్ ఆల్? ఆర్ యూ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్? అసలు నువ్వు మనిషివేనా? సో, ఇలా చెప్పొచ్చనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే నిజంగా అతను మెడికల్లీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అసలు నిజంగానే అతను డాక్టరా? అని డౌట్ వ్యక్తం చేసేటప్పుడు ఇలా చెప్తామనమాట. సో, జనరల్‌గా మనం చెప్తూ ఉంటాం. "నీకు కొంచెమైనా సెన్స్ ఉందా అసలు? అసలు నీకు సెన్స్ ఉందా? డు యూ హావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్? డు యూ హావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్?" అట్ ఆల్ అంటే ఏంటి? కొంచెం మనం బలంగా ఒత్తి చెప్పడానికి డు యూ హావ్ ఎనీ సెన్స్ అంటే సరిపోతుంది. కానీ అట్ ఆల్ అంటే అస్సలు నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? అస్సలు బొత్తిగా నీకు లేదు అని చెప్పే సందర్భంలో మనం అట్ ఆల్‌ని ఉపయోగిస్తున్నామన్నమాట. సో, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు. ఒక్క సింగిల్ రూపీ గూడా నా దగ్గర లేదు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పొచ్చు? ఐ హావ్ నో మనీ అట్ ఆల్. నా దగ్గర నువ్వేమైనా చేసుకో గానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఐ హావ్ నో మనీ అట్ ఆల్. అట్ ఆల్ అంటే ఏంటి? బొత్తిగా లేదు. నా దగ్గర అస్సలు లేవు అని చెప్పడానికి చెప్తున్నాం అన్నమాట. అసలు ఫుడ్ ఉందా ఏమైనా? కొంచెమైనా ఉందా ఫుడ్ తినటానికి? ఈస్ దేర్ ఎనీ ఫుడ్ అట్ ఆల్? ఈస్ దేర్ ఎనీ ఫుడ్ అట్ ఆల్? అసలు ఫుడ్ ఉందా? పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే వాస్ దేర్ ఎనీ ఫుడ్ అట్ ఆల్? ఏమైనా ఉందా అసలుకు తినడానికి కొంచెమైనా ఉందా? సో, రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. అసలు పడుకోలేదు బొత్తిగా అని చెప్పాలనుకో. ఐ కుడెంట్ స్లీప్ అట్ ఆల్. ఐ కుడెంట్ స్లీప్ అట్ ఆల్ అంటే అస్సలు పడుకోలేదు. ఐ కుడెంట్ స్లీప్ అట్ ఆల్. సో, ఇక్కడేంటి అస్సలు పడుకోలేదు, బొత్తిగా లేదు అని బలంగా చెప్పడానికి మనం ఏం ఉపయోగిస్తున్నాం? అట్ ఆల్‌ని ఉపయోగిస్తున్నామన్నమాట. సో, ఇంకా కొన్ని దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించొచ్చో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. అతను బొత్తిగా ఏం తినలేదు. అస్సలు ఏం తినలేదు అని చెప్పాలనుకోండి. హి హాస్ హాడ్ నో ఫుడ్ అట్ ఆల్. అంటే హి హాస్ హాడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట. హి హాస్ హాడ్ ఇక్కడ హాస్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితే హాడ్ అనేది వి3. హి హాస్ ఈటెన్ అని గూడా అర్థమొస్తుంది. హి హాస్ హాడ్ నో ఫుడ్ అట్ ఆల్. సో, నాకీ మధ్య అసలు బొత్తిగా బాగోట్లేదు. అస్సలు బాగోట్లేదు అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? ఐ హావెంట్ బీన్ అట్ ఆల్ వెల్ రీసెంట్‌లీ. అట్ ఆల్ వెల్ అని ఎందుకంటున్నాము? అస్సలు బాగోలేదు అని కొంచెం బలంగా చెప్పడానికి అట్ ఆల్ వెల్ అంటే బొత్తిగా బాగోలేదు నాకు. అంటే నేను ఆరోగ్యంగా లేను అని. ఐ హావెంట్ బీన్ అట్ ఆల్ వెల్ రీసెంట్‌లీ అంటే ఐ హావెంట్ బీన్ అంటే ఏంటి? లేను అని అర్థం అన్నమాట. బాగోలేదు నాకు. నేనస్సలు బాగోలేను అని చెప్పడానికి ఇక్కడ ఇలా చెప్తున్నాం. సో, నా దగ్గర నీకు చెప్పడానికి ఏం లేదు. అస్సలు లేదు. ఐ హావ్ నథింగ్ అట్ ఆల్ టు సే. ఐ హావ్ నథింగ్ అట్ ఆల్ టు సే. ఏం లేదు నాకు చెప్పడానికి. నీకు చెప్పడానికి ఐ హావ్ నథింగ్ అట్ ఆల్ టు సే. సో, కొంచెం గూడా ఫుడ్ మిగల్లేదు మేమక్కడికెళ్ళేసరికి అని చెప్పాలనుకోండి. దేర్ వాస్ నో ఫుడ్ లెఫ్ట్ అట్ ఆల్. దేర్ వాస్ నో ఫుడ్ లెఫ్ట్ అట్ ఆల్. దేర్ వాస్ నో ఫుడ్ లెఫ్ట్ అంటే ఏంటి? ఏం మిగల్లేదు. ఏం లేదు అంటే దేర్ వాస్ నో ఫుడ్ అంటాం. ఫుడ్ లేదు అంటే. అసలు మిగల్లేదు అని చెప్పే అర్థంలో లెఫ్ట్ అంటున్నాం. దేర్ వాస్ నో ఫుడ్ లెఫ్ట్ అట్ ఆల్ అంటే బొత్తిగా ఏమి మిగల్లేదు. బై ద టైమ్ వి అరైవ్డ్ మేము అక్కడికి చేరుకునేసరికి కొంచెం గూడా ఏమి మిగల్లేదు. నేను చెప్తూ ఉన్నాను కానీ,
అసలు మీరు నేను చెబుతూ ఉన్నాను గానీ అస్సలు వినట్లేదు. జస్ట్ మీరు వినట్లేదు అని చెప్పాలనుకోండి. యూ హావెంట్ బీన్ లిస్టెనింగ్ అట్ ఆల్. హావ్ యూ? అవునా కదా! యూ హావెంట్ బీన్ లిస్టెనింగ్ అట్ ఆల్. మీరు వినట్లేదు. అస్సలు వినట్లేదు. సో, ఏదైనా మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? మీకేం ప్రాబ్లమ్ లేదు గదా! అని చెప్పారనుకోండి. మనం ఎలా చెప్తాం? లేదు లేదు. అస్సలు నేనేం అనుకోవట్లేదు. నాకేం అస్సలు అభ్యంతరం లేదు అని చెప్పాలనుకోండి. నో, ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. హానెస్ట్‌లీ. నో, ఐ డోంట్ మైండ్ అట్ ఆల్. హానెస్ట్‌లీ. హానెస్ట్‌లీ కాదు, హానెస్ట్‌లీ. ఇట్ డజంట్ మ్యాటర్. పర్వాలేదు అని చెప్పేటప్పుడు ఇలా చెప్తామన్నమాట. నేను పలానా విషయం గురించి అస్సలు వర్రీ కావట్లేదు. ఐయామ్ నాట్ అట్ ఆల్ వర్రీడ్ అబౌట్ ఇట్. ఐయామ్ నాట్ అట్ ఆల్ వర్రీడ్ అబౌట్ ఇట్. ఓకే. నేను అస్సలు వర్రీ అవ్వట్లేదు. ఐయామ్ నాట్ అట్ ఆల్ వర్రీడ్ అబౌట్ ఇట్. సో, నేను అలాంటివి యూజ్ చేయను. లేదు నేను గ్యాడ్జెట్స్ యూజ్ చేయను. లేదు నేను జంక్ ఫుడ్ అనేది తినను అని చెప్పాలనుకోండి. ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అట్ ఆల్. అస్సలు నేను తినను. హెల్తీ ఫుడే తింటాను. ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అట్ ఆల్. అంటే బొత్తిగా కొంచెం కూడా నేను తినను అని ఇలా చెప్పొచ్చనమాట. ఏదైనా చెప్పేటప్పుడు లేదైనా మనకు అర్థం కావట్లేదు అని చెప్పేటప్పుడు అస్సలు నాకు అర్థం కావట్లేదు, లేదు కనపడట్లేదు అని చెప్పాలనుకోండి. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ క్లియర్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బొత్తిగా కొంచెం కూడా క్లియర్‌గా లేదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ క్లియర్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. నేను అస్సలు అలసిపోలేదు అని చెప్పాలనుకోండి. ఐ యామ్‌న్ట్ టైర్డ్ అట్ ఆల్. ఐ యామ్ నాట్ టైర్డ్ అట్ ఆల్ అనొచ్చు. పాస్ట్ టెన్స్ చెప్పాలంటే ఐ వాజంట్ టైర్డ్ అట్ ఆల్. ఐ వాజంట్ టైర్డ్ అట్ ఆల్. హి ఈజంట్ టైర్డ్ అట్ ఆల్. అతను అలసిపోలేదు. అస్సలు అలసిపోయలేదు. నేను ఎనర్జిటిక్‌గా ఉన్నాను అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది నెగెటివ్ సెంటెన్సెస్ అంటే నాట్ అని యూజ్ చేస్తున్నాం. కానీ దీని మీనింగ్ ఏంటి? ఇది ఏమి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది? కానీ పాజిటివిటీనే ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంది. అంటే నేను అలసిపోలేదు, ఎనర్జిటిక్‌గా ఉన్నాను అని క్వెషన్ అడగాలనుకోండి. అసలు నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇవాళ మూవీకెళ్దాం. నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఆర్ యూ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఎ మూవీ టునైట్? ఆర్ యూ అట్ ఆల్ అంటే అసలు ఉందా? ఆర్ యూ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ ఎ మూవీ టునైట్? అస్సలు చదవట్లేదా? హి హాజంట్ బీన్ స్టడీయింగ్ అట్ ఆల్. హి హాజంట్ బీన్ స్టడీయింగ్ అట్ ఆల్. మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా కొంచెం ఇన్ఫార్మల్‌గా మాట్లాడుకునేటప్పుడు ఒక ఆర్డర్ అనేది ఇక్కడ క్వెషన్ యొక్క ఆర్డర్ అనేది మనం అంతగా ఉపయోగించం. చదవట్లేదా అస్సలు? హి హాజంట్ బీన్ స్టడీయింగ్ అట్ ఆల్. అసలు చదవట్లేదా? సో, ఇలా అన్నమాట. ఆమె ఏమైనా చెప్పిందా? డిడ్ షీ సే ఎనీథింగ్? నో, నథింగ్ అట్ ఆల్. అస్సలేం చెప్పలేదు. నో, నథింగ్ అట్ ఆల్. ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పడానికి నో, నథింగ్ అట్ ఆల్. ఇలా చెప్పొచ్చనమాట. సో, అతని గురించి బొత్తిగా ఆలోచించుకోడు. అస్సలు ఆలోచించుకోడు. హి హార్డ్‌లీ థింక్స్ అబౌట్ హిమ్‌సెల్ఫ్ అట్ ఆల్. హి హార్డ్‌లీ థింక్స్ అబౌట్ హిమ్‌సెల్ఫ్ అట్ ఆల్. అంటే అతని గురించి బొత్తిగా పట్టించుకోడు అని. మొబైల్ ఫోన్‌ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు అని చెప్పాలనుకోండి. ది మొబైల్ ఫోన్ క్యాన్ బి యూజ్డ్ ఎనీవేర్ అట్ ఆల్. ఇక్కడ ఏంటి అంటే ఇది పాజిటివ్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఎక్కడైనా ఎనీవేర్ అంటే ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ది మొబైల్ ఫోన్ క్యాన్ బి యూజ్డ్ ఎనీవేర్ అట్ ఆల్. ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఇది పాజిటివ్ మీనింగ్ ఇస్తుంది. సో, అట్ ఆల్ అంటే ఎక్కడైనా ఎనీవేర్ అట్ ఆల్ ఎక్కడైనా ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పాజిటివ్ ఎక్స్‌ప్రెషన్‌ని మీనింగ్ ఇస్తుందన్నమాట. సో, మీకు ఈ అట్ ఆల్‌కి సంబంధించిన ఈ కాంటెంట్ ఎంతవరకు అర్థమైందో తెలియాలంటే మీరు కూడా ఈ అట్ ఆల్‌ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.